ఒరే శేఖరా, ఒరే ఎక్కడ చచ్చావురా? ఒరే ఏంటంటే ఎక్కడ చచ్చావు? ఇట్రా గోకు. మీరు కోక్కోండి, అతను బేరం చేసుకొచ్చాను. బేరమా? ఏమంటారండి? కూర్చోండి. కొరగుంటే కదా? అవునండి. ఎన్ని మీటర్లు? 10 మూరలండి. 10 మూరలు. ఆ. ఓకే. ఒకటి, రెండు, మూడు. ఎన్ని? 10 మూరలు. 10 మూరలు. ఆ, 5, 8. 3 తర్వాత 5, 5 తర్వాత 8. ఆహా, వీడికి కూడా ఉన్నాయి తెలివితేటలు. అది ఆ, ఇది పట్టుకో. ఆ. ఇటు. అదేంటి అలా చింపుతున్నావు? మరి ఎలా చింపాలి? అడ్డంగా. అర్థంగానా? ఆ, అయితే ఆ. అర్థంగా అంటే ఇలాగా ఇలాగే కదా? అవును, మరి నేను ఎలా చింపాను? ఇలాగా ఇలాగా చింపావు. అలాగా అంటే ఇలాగే అంటే ఇలాగే. అదే, ఆ, అవును. మరి ఇలా చింపకూడదా? చెప్పకూడదు. ఇలా చింపామది. ఒరేయ్! ఒరేయ్! ఏమిటా ఇది? కట్ పీసులండి. ఏమండి మనం ఈ దుకాణం మూసేసి ప్లాట్ఫారం మీద కట్ పీసుల దుకాణం పెట్టుకుందాం అండి. వద్దు. తిను. నాకొద్దు. ఏ ఆకలేట్లేదా? వేస్తుంది. నాకు పన్నొద్దు. తిను. ఏరా బబ్లు, బన్ను తింటున్నారేంటి? మా అమ్మకి జ్వరం వచ్చింది. అరే పిన్నికి ఎప్పటి నుంచి జ్వరం? మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం. మా నాన్నేమో ఊళ్ళో లేదు. సరే, మా దగ్గర పూరి దోశ ఉంది, మనందరం కలిసి తిందాం పదా. ఏమండి, గౌతమికి 3 రోజుల నుంచి జ్వరం అట. మీ తమ్ముడు కూడా ఊళ్ళో లేడట. ఓసారి చూసొద్దామండి. ఇప్పుడు వద్దులే కృష్ణవేణి, మళ్ళీ లేనిపోని గొడవలు. ఇందులో గొడవే ఉందండి. అవసరమైనప్పుడు అయిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు చెప్పండి? పిన్ని, నీకు జ్వరం ఎలా ఉంది? అదేమిటి గౌతమి, ఒంట్లో బాగోలేనప్పుడు మాకు కాస్త కబురు పెట్టచ్చు కదా. ఇది కొంచెం జరగండి. జాగ్రత్త. రండి డాక్టర్ గారు. ఈ మందులు త్వరగా తీసుకొచ్చి వాడండి. సరే సార్. ఎందుకక్క మీకు అనవసరమైన శ్రమ? ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు మనలో మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? పెద్దమ్మా, ఆకలేస్తుంది పెద్దమ్మా. నాకు ఆకలేస్తుంది పెద్దమ్మా. సరే, నేను వంట చేసి పెడతాను, మీరందరూ కలిసి ఆడుకుంటూ ఉండండి. ఏం వదినా, అన్నయ్య క్యాంప్కి వెళ్ళా అంటే నీకు ఒంట్లో బాలేదంట, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే బావగారు డాక్టర్ని తీసుకొచ్చారు. ఏం పర్లేదులే, అన్నయ్యకి ఫోన్ చేశాను, కాకినాడ నుంచి వెంటనే బయలుదేరి వస్తున్నాడు. ఏమండి, మీ అన్నయ్య గారు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందామండి. అవును, ఒంటరిగా వదిలేసి వెళ్తాం. కృష్ణవేణి, పోయి నీళ్ళు పట్రా. అరే హరి, నువ్వెప్పుడు వచ్చారా ఇక్కడికి? ఇప్పుడే వచ్చావు అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నానండి. పాప ఎలా ఉంది? పాప బాగుంది. బావగారు, మీరు ఈ వీధిలోనే ఉంటున్నారని మాకు నిన్నే తెలిసింది, లేకపోతే మేమే వచ్చేవాళ్ళం. అందరం ఒకే వీధిలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఎవరింటికైనా రావచ్చు వెళ్ళొచ్చు. ఈ టాబ్లెట్ వేసుకో. అక్క అటు చూడు. అక్క నీకు స్పోర్ట్స్ ఇష్టం కాదు, మారుస్తామా? అక్కర్లేదు, చిత్రలహరే చూద్దాం. పిల్లలు ఎంత చక్కగా కలిసిపోయారు. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు. మనుషులు దూరంగా ఉంటే ప్రేమలు ఆప్యాయతలు దగ్గరవుతాయి, అంతేనమ్మా. పుష్ప పుష్ప. ఏమిటండి? ఆను ఏంటో చెప్పండి. ఇల్లు మారాం, దశ మారింది, అయ్య గారికి ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఏది ఆనండి. ఓ, ఈ పూట వంట చేయదు, హోటల్కి వెళ్దాం. వంట నేనే చేస్తాను. మీకే కాదు, మీ అన్నయ్యల్ని వదిలిని కూడా పిలవండి, అందరం కలిసి భోంచేద్దాం. అరే, అంత మంచి బుద్ధి నీకెప్పుడు వచ్చింది? ఇల్లు మారాం, బుద్ధి మారింది నాయనా. కానీ ఒక్క బుద్ధి మాత్రం మారలేదు. ఏంటమ్మా అది? నాకు కావాల్సింది అడగకుండా ఇచ్చే బుద్ధి. హలో, నేను చందన షాపింగ్ సెంటర్ ఓనర్ సోమేశ్వరని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ అబ్బాయి సూర్యం గారు ఉద్యోగం కోసం వచ్చారు. ఇక్కడ క్యాషియర్ ఉద్యోగం మాత్రమే ఉంది. మరి దానికైతే ఎవరైనా గ్యారెంటీ ఇవ్వాలి. ఆ గ్యారెంటీ మీరు ఇస్తే ఆ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తానండి. క్షమించండి,
నేనెవరికీ గ్యారంటీలు సెక్యూరిటీలు ఇవ్వదలుచుకోలేదు. మీకు అతని మీద నమ్మకం ఉంటే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని అతను నా కొడుకని, అతను ఏం చేసినా బాధ్యత నాది అని మాత్రం ఉద్యోగం ఇవ్వకండి. అలాగే. ఆయన కాదంటే మనం బతకలేవా ఏంటి? అయినా ఉద్యోగం కోసం ఎవరి దగ్గరికో తిరగడం ఏంట్రా? నీకు తెలిసిన వ్యాపారం బట్టల వ్యాపారం, ఆ వ్యాపారం పెట్టు. పెట్టు అంటే సరిపోతుందా? పెట్టుబడి కావాలిగా. ఎంత కావాలి? మినిమం 4-5 లక్షలు కావాలి. 4-5 లక్షల? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అండి బాబు? వ్యాపారం చేసే వాళ్ళు అంతా సొంత డబ్బు పెడుతున్నారా? మనం కొనే స్టాక్ మీద బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. మన కుటుంబం అంటే చాలా గౌరవం. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడామనుకోండి, మన పని అయిపోయినట్టే. చూడండి, ప్రస్తుతానికి ఏ బ్యాంకు లోన్స్ ఇవ్వడం లేదు. అయినా మీ గురించి, మీ కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ లోనుకి 2 గ్యారంటీ కావాలి. ఒకటి మీ నాన్నగారిని అడుగుతారా? అక్కర్లేదండి, మీకు కావాల్సింది 2 గ్యారెంటీ సంతకాలు. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మేమిద్దరం పెట్టేస్తాం. ఓకే, వెరీ గుడ్. బట్ బ్యాంక్ బాకీ తీరకపోతే మీ ప్రావిడెంట్ ఫండ్స్ మీద, మీ జీతాల మీద కూడా బ్యాంక్ అటాచ్మెంట్ తీసుకొస్తుంది. పర్వాలేదండి, ఆ స్థితి రాదు. బట్టల వ్యాపారంలో మా అన్నయ్య మా నాన్నకన్నా సమర్థుడు. సరే, ఇక్కడ సంతకాలు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కన్నవాళ్ళు చేయని మేలు మీరు చేశారు. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే. సంతోషం మేనేజర్ గారు, పిల్లలకి ఎంతో సాయం చేశారు. అయ్యయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేను ఇచ్చిన లోను మిమ్మల్ని, మీ సెక్యూరిటీని చూసి గానీ వాళ్ళని చూసి కాదుగా. అమ్మా, రారా, లోపలికి రారా. కొత్తగా బట్టలు కొట్టు పెట్టుకుంటున్నాను. రేపే దాని ఓపెనింగ్. నీ చేత్తో దీపారాధన చేసి షాప్ ప్రారంభించాలి. మీ నాన్నగారు లోపల ఉన్నారు, వెళ్ళి పిలువు. నేను నిన్ను పిలవడానికే వచ్చాను. నన్ను మాత్రమే పిలవడానికి వచ్చావా? అవును. అంటే ఆయన వేరు, నేను వేరు అనుకుంటున్నావా? మొన్నటిదాకా అందరూ ఒకటే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అనుకున్నాను. అందుకే ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తున్నాను. బిడ్డలు తల్లికి తండ్రికి కలిపి పుడతారు, కానీ ఆ బిడ్డలే తల్లిని తండ్రిని వేరు చేసి పిలిస్తే వాళ్ళు బిడ్డలే కారు. అటువంటి వాళ్ళతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మా, అంత చేసిన తర్వాత కూడా ఆయన ఎలా పిలవమంటావు? ఏం చేశారా? ఆయన ఏం చేస్తే బంగారం లాంటి కుటుంబం ఈ రోజు ఇలా అయిపోయింది నీకు తెలీదా? ఏ తండ్రైనా తన బిడ్డలు పైకి రావాలని కోరుకుంటాడు, కానీ నీ భర్త మా నాశనాన్ని కోరుకున్నాడు. నా పొట్ట పోషించుకోవడం కోసం నేను దుకాణంలో పనికి వెళితే పని ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఆయన. ఏ తండ్రైనా చేస్తాడా పని? అటువంటి మనిషిని ఇంకా ఏ మొహం పెట్టుకుని పిలవమంటావు? ఆయన పిలవడానికి నీకు ముఖం చల్లనప్పుడు ఆయన ముఖంలో నేను సగం. నేను అక్కడికి వచ్చినా ఆయనే కనిపిస్తారు. అందుకే నేను రాను. అమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచి ముందు. ఏమండి, మీరు? విన్నాను. వాడేదో తెలియక మాట్లాడాడండి. నిజం సావిత్రి, తెలియకే మాట్లాడాడు. లేకపోతే ఏ బిడ్డ తండ్రి గురించి అంత తెలివి తక్కువగా మాట్లాడు. మీరు అవేం పట్టించుకోకండి. చిన్నప్పుడు బిడ్డల్ని గుండెల మీద ఎక్కించి తొక్కించుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. పెద్దయ్యాక వాళ్లే గుండెల మీద ఎక్కి తన్నినప్పుడు కూడా అంతే ఆనందపడాలి. అందుకే నువ్వు వెళ్ళి జ్యోతి వెలిగించి వాడు బాగుపడాలని కోరుకో. అదేమిటండి, వాడు నన్ను మిమ్మల్ని వేరు చేసి నన్ను మాత్రమే రమ్మన్నాక? సావిత్రి, వాడు నన్ను పిలవలేదనే బాధే తప్ప వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే నీకు బాధ లేదు కదా. సావిత్రి, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఏం జరిగినా 4 గోడల మధ్య ఉండాలి. వాడు పిలిచిన తర్వాత ఒకరైనా వెళ్ళకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. వాడు నలుగురిలో చులకనైపోతాడు. వెళ్ళు. నేను వెళ్ళను. సావిత్రి,
ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. ఇప్పుడు భర్తగా శాసిస్తున్నాను. వెళ్ళి ఓం పంచదశ శ్రీగామ సతతం జపేత్ ఆనంద కర్దమ పుత్ర వేదో భగ్న నిరతం మమ పశుపుష్యమయ్యమావహ జీవనంచది జ్యోతిష దీపం దర్శయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమో నమః సమస్తరాజోపచారం సమర్పయామి నమస్కారం చేయండి. దీర్ఘమాయురస్తు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతాయుష్మాన్ భవతి వర్ధస్వ. తీసుకోండి. అమ్మా, జాకెట్ గుడ్డ మాత్రి వస్తానండి. నానమ్మ నానమ్మ వెళ్ళొద్దు నానమ్మ, నువ్వు ఇక్కడే ఉందాను నానమ్మ. ఉండండి అమ్మా. పోనీ బాబు. సావిత్రమ్మా, సావిత్రమ్మా, ఏం సావిత్రమ్మా, బాగున్నావా? కొంపలు గుల్చోడి పిల్లం అయితే బాగుండదు కానీ ఆ తల్లికే కొంపలు నిలబెట్టాయన భార్య బంగారంలా ఉంటది. నోరు మైరా సన్నాసి, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద అవుతుందని ఆ శ్రీనివాసరావు సన్నాసి అయ్యాడు. ఇప్పుడు ఈవిడ సన్నాసం చేశాడు, ఈవిడ పిల్లల్ని సన్నాసం చేశాడు. అమ్మా సావిత్రమ్మ, నేను ఒక్క మాట చెప్పనా? ఆ మొదలయ్యారు గాడికి మీ ఇంట్లో అన్నం పెట్టినప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాను. ఇంటికొక్కని ఇంట్లోకి రానివ్వదని నన్నే మీ ఇంట్లోకి రానిచ్చారనుకో, ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఆ మొదలయ్యారు గాడిని ఇంట్లోకి రానిచ్చారు, వాడు మీ కొంప నిలువురా కూర్చేశాడు. అసలు ఆ మొదలయ్యారు గాడి గురించి మీకు తెలియదమ్మా. వాడు పరమ త్రాస్తుడు, పరమ నీచం. ఎన్నా సామే మా యజమాపతి ఎన్నా మాట్లాడుతున్నావు? ఏమిట్రా పత్తి తిత్తడి మాట్లాడుతున్నావు? మీ యజమాని ఏమైనా పత్తి అనుకున్నావా? పోన్లే పాపం అని శ్రీనివాసరావు హామీ ఉండి కోట్ల గారికి మీ యజమాని దగ్గర అప్పు ఇప్పించాడు. వాడికి కాలం గర్భం కలిసినాక ఐపీ పెట్టాడు. మరి మీ యజమాని కనుక నిజాయితీ పరుడైతే శ్రీనివాసరావు స్నేహం చూసుకుని ఆ డబ్బు వదిలేయచ్చుగా. మరి శ్రీనివాసరావు ఇల్లు ఎందుకు తీసుకున్నాడు, కొట్టెందుకు ఆక్రమించుకున్నాడు? ఇది మోసంగా. మోసం అనేది మా యజమా ఇష్టంలో లేదు తెరీమా? అసలు ఆ కోటి లింగమే లేడు, ఆ బోడి లింగమే లేడు. శ్రీనివాసరావు వచ్చే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేయాలంటే మా షావుకారు ఒప్పుకున్నాడు. లేకపోతే మా యజమా వాడికి ఇట్లాంటి నాటకం ఆడాల్సిన పనే లేదు. నాటకమా? అమ్మా ఎలా నాటకందా? అసలు ఏం జరిగిందో తెరీమా?